మనకున్న అతి చిన్న ఈ జీవితంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కథ ఉంటుంది. బాధలు ఉంటాయి, సమస్యలు కష్టాలు కూడా ఉంటాయి, సంతోషాలు కూడా ఉంటాయి. సంతోషాన్ని ఎంతసేపు గడిపినా దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ జీవితంలో కష్టాలు సమస్యలు ఎదురైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలను ఇచ్చావు అని ఆ దేవుణ్ణే ప్రశ్నిస్తారు. ఆ సమస్యలు కొంతమందికి ఆర్థిక పరంగా ఉంటే మరి కొంతమందికి అనారోగ్యపరంగా ఉంటాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంతమంది సాధిస్తారు, మరి కొంతమంది ఇంకా బాధలు పడుతూనే ఉంటారు. ఎంతోమంది పెద్దలను సంప్రదించి వారి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలలో భాగంగా గురువారం నాడు ఈ చిన్న పరిహారం చేయటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. గురువారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజ గదిని ఇంటిని శుభ్రం చేయాలి. ముందుగా పూజ గదిలో మీ నిత్య పూజ ముగించుకొని 5 మిరియాలను లక్ష్మీదేవి ముందు ఉంచాలి. మిరియాలను కేవలం వంటలలో మాత్రమే కాదు, కొన్ని పరిహారాల కోసం కూడా ఉపయోగిస్తారు. మిరియాలకు అద్భుత శక్తి ఉంటుందని పండితులు చెప్తున్నారు. అందుకే వీటిని చాలామంది వారి కష్టాలు తీరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే అనేక పరిహారాలలో ఉపయోగిస్తూ ఉంటారు. అందుచేత ఈరోజు లక్ష్మీ అనుగ్రహం కోసం మిరియాలతో ఈ పరిహారం చేయాలి. పూజలో 5 మిరియాలను ఉంచి మీ కష్టాలు తొలగి లక్ష్మీ అనుగ్రహం కలగాలని సంకల్పం చేసుకుని దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మీ పూజ ముగిశాక 5 మిరియాలను తీసుకొని ఇంటి ఆరు బయట లేదా మేడ మీదకు వెళ్ళి 5 మిరియాలను మీ చేతి గుప్పెట్లో ఉంచి మీ తల చుట్టూ 7 సార్లు త్రిప్పి 4 దిక్కులకు 4 మిరియాలు విసిరివేసి 5వది పైకి విసిరివేయాలి. అలా పైకి విసిరిన మిరియం మరలా మీ మీద కానీ మీకు చుట్టుప్రక్కల పడేలా విసరకూడదు. ఇలా క్రమం తప్పకుండా పాటించటం వలన మీ బాధలన్నీ తొలగిపోతాయి. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడో ఒక సమయంలో మీకు ఆకస్మిక ధనప్రాప్తిని కలగజేస్తుంది. ఇలా ప్రతిరోజు చేయటం వలన లేదా కొన్ని ప్రత్యేకమైన రోజులలో లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులలో చేయటం వలన మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.